లంబాడీలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు ఆదివాసీలను తెలంగాణల మధ్యలో ఘర్షణ జరగడానికి మూలమైన కారణం ఏంటంటే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగేటప్పుడు అక్కడ కేసీఆర్ గారు ఏం చేశారంటే ఒక వాగ్దానం చేసిండు ఎస్టీలను. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి జనాభా దామాస ప్రకారం ఎస్టీ వాళ్ళకు 10% రిజర్వేషన్ రావాలి అని చెప్పింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గిరిజనులందరూ ఏమన్నారంటే మాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేశారు కేసీఆర్ పైన. సో కేసీఆర్ 10% రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయడంలో విఫలం చెందింది కాబట్టి ఆయన ఏం చేశారంటే వీళ్ళ మధ్యలో గొడవ సృష్టించాలని చెప్పేసి గొడవ సృష్టించిండు. అటు గోండులను ఇటు గిరిజనులను మధ్య రుచ్చగొట్టే వాక్యాలు చేపించి మీరు వాళ్ళు మీ అంతా సొమ్ము తింటున్నారు, మీ ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పేసి కళ్ళబెల్లి మాటలతో వాళ్ళు డివైడ్ చేసి. సో డివైడ్ చేయడం వల్ల ఏమైందంటే మేము అన్నదమ్ముగా ఉన్నటువంటి వాళ్ళు మేమందరము విడిపోవడం జరిగింది. కానీ జనాభా దామాష ప్రకారం ఇలా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆనాడు భారతదేశ స్వాతంత్రం తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎవరు వలసవాదులు కాదు. కానీ వాళ్ళ వలసవాదులను చిత్రీకరించి వాళ్ళకు భయభ్రాంతాన్ని సృష్టించి మీకు ఉద్యోగాలు కూడా రావు, భవిష్యత్తులో మీకు రాజకీయాలు కూడా ఉండవని చెప్పేసి వాళ్ళకు భయభ్రాంతాన్ని సృష్టి చేసినటువంటి కేసీఆర్ కుటుంబము, కేసీఆర్ ప్రభుత్వం, దీనివల్లనే ఇలా ఆదివాసుల గిరిజన గొడవ జరుగుతూ ఉన్నది. గతంలో కూడా మీరు చూసి ఉంటారు 2017-16 సమయంలో పెద్ద ఎత్తున వాళ్ళు ఆదివాసులు సభ నిర్వహించడం, గిరిజన సభ నిర్వహించడం, ఆ సభ వల్ల ఏం ఉపయోగం జరగలేదు. అక్కడ హైకోర్టులో ఆ పిటిషన్లో కేసు కూడా వేశారు. ఆ కేసు వేసినప్పుడు కూడా ఆ కేసు హైకోర్టు కొట్టివేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు చట్టబద్ధంగా ఇప్పుడు 342 ఆర్టికల్ ప్రకారము ఇలా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరునికి హక్కు ఉంటుంది. ఆ హక్కు ప్రకారం కల్పిస్తే దాన్ని కాదని చెప్పేసి వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు వేశారు. కాబట్టి ఆ కేసు పైన మాకు నమ్మకం ఉన్నది, విశ్వాసం ఉన్నది. ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రతి జాతికి, ప్రతి కులానికి, మతానికి సమన్యాయం చేస్తారు కాబట్టి వాళ్ళు వేసిన పిటిషన్ డిస్మిస్ చేస్తారని భావిస్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఈ ఘర్షణల మధ్య ఇద్దరు రాజకీయ నాయకుల హస్తం ఉందంటున్నారు. వారి స్వార్థం కోసమే ఇదంతా చేస్తున్నారంటున్నారు. మీరే వాస్తవంగా ఈ విషయాన్ని ఏంటంటే గతంలో కూడా స్వయం బావరావు ఒక 4 సార్లు ఓడిపోవడం జరిగింది. అక్కడ ఓడిపోయిన తర్వాత ఆయన ఏ విధంగా గెలవాలి అని చెప్పేసి అప్పుడు ఆయన బీజేపీలో ఉన్నాడు. కాబట్టి బీజేపీలో ఆ టైంలో సృష్టించి ఆయన ఒక కల్లోవలం ఆ గొంతులో ఒక వైపు తిప్పుకోవడము, ఎస్టీలు డివైడ్ కావడం వల్ల ఆయన ఎంపీ పదవి పొందిండు. కానీ అక్కడ ఉన్న ఆదివాసులకు కానీ గిరిజనులకు ఏ న్యాయం కూడా చేయలేదు. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే బాటలో ఎల్లం వెంకట్రావు కూడా బీఆర్ఎస్లో గెలిచిండు. అప్పుడు కూడా ఇదే కాన్సెప్ట్తో పోయిండు. అక్కడ ఉన్న ప్రజలను మాటలతో మభ్యపెట్టి విడగొట్టి వాళ్ళు గెలుస్తున్నారు తప్ప రాజకీయ ప్రజలు వాళ్ళు లబ్ధి పొందుతారు తప్ప అక్కడ ఉన్న గోండులకు కానీ అక్కడ గిరిజనులు ఏ మేలు జరగట్లేదు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, మీరు ఎంపీ చేసిరు, మీరు ఎమ్మెల్యే చేస్తూ ఉన్నారు, మీ జాతికి మీరు ఎమ్మెల్యే ఎంపీ అయిన తర్వాత కనీసం ఎంత నిధులు తీసుకొచ్చారు, కేంద్రం నుంచి ఎంత నిధులు తీసుకొచ్చారు, దానిపైన సమాధానం చెప్పాలి మీరు ఇద్దరని చెప్పి తెలియజేస్తా ఉన్నారు.